అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. నాకు చాలా ప్రశాంతమైన టైం ఏదంటే, ఫోన్లు ఏమీ లేకుండా, ఏం తీసుకోకుండా ఇలా వచ్చి మా ఇంటి ఈశాన్యం మూల అనమాట. ఇది వచ్చేసి ఈశాన్యం మూల. ఇక్కడ కూర్చొని వీచే గాలిని, వాటిని ఆస్వాదించటం నేను చాలా ప్రశాంతంగా ఉంటాను ఆ టైంలో. ఈ వీడియోస్ అది పెట్టుకున్నాక కొంచెం ఫోన్ నా దగ్గర ఎక్కువే ఉంటుందనిపించింది. అంటే చాలా ఇష్టమైన టైం కూడా. నేను చాలా ఇష్టంగా కూర్చునే టైము. మొత్తం చెట్లు, ఆకులు ఊగడం చాలా ఒక థెరపీ లాగా ఉంటుందన్నమాట. మీలో చాలామంది నాకు చెప్తూ ఉంటారు కదా, మీ వీడియోస్ మాకు స్ట్రెస్ బస్టర్స్ లాగా ఉన్నాయని. నిజంగా నేను దాన్ని ఎక్కువ అనుభవిస్తూ ఉంటాను కాబట్టి నేను అలా తీయిస్తాను వీడియోస్. అలాగే వీడియోస్ ఎవరు తీస్తారు అంటే ఎవరు తీస్తారని అడుగుతున్నారు. ఒక్కళ్ళనే ఏముండదండి, ప్రస్తుతానికైతే ఒక్కళ్ళు స్టాండర్డ్గా వీళ్ళే ఉన్నారు నాకు వీడియోస్ తీయడానికి అని ఏం లేదు. మా పెద్ద బాబు కూడా తీస్తాడు నిజం చెప్పాలంటే. నేను చెప్తా, అమ్మా అక్కడ ఉండి తీ, ఇక్కడ ఉండి తీ అని. ఈ మధ్య నా దగ్గర కొంచెం ఒక 20 years పిల్లల్ని నేను అపాయింట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు తీసింది అయితే తను తీసింది, ఒక అమ్మాయి తీసింది, తన పేరు టెడ్డీ. తను తీసింది ఈ వీడియోలో. సో అది అయితే మామిడికాయలు కోద్దామని తోటలోకి కోసే కాయలు ఏమన్నా ఉంటే చూసి కొయ్యమని చెప్పారు మా వారు. అందుకని తోటలోకి వచ్చాను అనమాట. అయితే మామిడికాయలు కోయడానికి వచ్చి ఈ పని ఎందుకు చేస్తున్నానంటే, ముందు రోజు బాగా వర్షం పడింది రాత్రి సమయంలో. ఇంక నాకు ఏదైనా మొక్కలు కనిపించినాయి అనుకోండి, అంటే పనికిరావు, ఇట్లా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి అన్న కలుపు మొక్కలు లాంటివి ఏదైనా ఉంటే పీకేసేస్తూ ఉంటా. అదొక నాకు మెంటల్గా అదొక ఇదిగా ఉంటుంది అనమాట. పీకేసేయాలి. అసలు వంగి వెళ్తానే ఉంటాను, వంగి పీకేస్తాను కొంచెం అక్కడ ఇబ్బందికరమైన మొక్క ఏదన్నా ఉంటే. అయితే మా వారు, నేను చెప్పాను మీరు వచ్చాక కోస్తాను, ఏది కొయ్యాలో ఏది కొయ్యకూడదో నాకు తెలియదు కదా అని చెప్పి. సరే ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, మాకు మామిడి మొక్కలు ఎవరైతే ఇచ్చారో మొక్కగా ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేస్తే ఆయనకు వీడియో కాల్ చేసి చూపించారు. టెక్నాలజీని అలా కూడా వాడుకుంటున్నాం అనమాట. చూపిస్తే ఆయన చెప్పింది ఏంటంటే, ఇంకా ఒక 10 రోజులు ఉంచవచ్చు అని చెప్పారు. సరే వచ్చాం కదా, ఆయన ఏం చెప్పారంటే, లోపల టెంక ముదిరిందో లేదో చూసుకోండి, ముదిరితే కొయ్యొచ్చు అని చెప్పారు. కొన్ని సెలెక్టెడ్గా కొన్ని కాయలు చూసుకొని కోద్దాము అని అనుకున్నాము. అంటే కొంచెం పెద్దగా వచ్చింది కాయ, దీనిలో టెంక ముదిరి ఉంటుంది అనుకున్న కాయలు. నిజంగా ఇదే మొదటిసారి అంటే ఇన్ని కాయలు. లాస్ట్ ఇయర్ మనకు వచ్చినాయి కానీ ఒక 10 కాయలు వచ్చినాయో ఏమో మరి. ఈసారి కొంచెం ఎక్కువే వచ్చినాయి. కాకపోతే ఇంకా మా చెట్లు కాయలు వచ్చే వయసుకు రాలేదట. వచ్చే సంవత్సరము, ఆ పై వచ్చే సంవత్సరంకి మంచిగా కాయలు వస్తాయి అని చెప్పారు. కానీ మనము పూత కూడా విరగదీసేసాం. పూత వస్తే కూడా తీసేయాలట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, చిన్న పిల్లలకి పెళ్ళయి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు ఎలాగా మనకి ఎక్కువ అనారోగ్యానికి ఉంటారు కదా, అనారోగ్యంతో. అంటే ముందు భవిష్యత్తులో కూడా ఈ చెట్లు కూడా అలాగే. ముందే మనం కాయ రానిస్తే అవి త్వరగా ఆ బరువు మొయ్యలేక విరిగిపోవడం, ఆ బరువు ఉండదు కదా, కొమ్మ మొయ్యలేదు కదా బరువుని, అట్లా జరుగుతుంది అని చెప్తే చాలా వరకు తీసేసాం. అయినా ఇక మాకు కనపడకుండా, నిజం చెప్పాలంటే మాకు కనపడకుండా కొంచెం పెద్దయిన కాయలు అనమాట ఇవన్నీ. ఇంకా సరే ఉంచమన్నారు. మాకెవరైతే నన్ను అడుగుతున్నారు ఎక్కడి నుంచి తెప్పించారని. ఇవి ఏదో కానీ తెలంగాణ వైపు నుంచి మేము తెప్పించామండి మొక్కలు. క్లారిటీగా కావాలంటే, నేనైతే ఇప్పుడు ఈ వాయిస్ చెప్పేటప్పటికి మా వారిని అడగలేదు. కావాలంటే కనుక్కొని నేను తర్వాత వచ్చే వీడియోస్లో చెప్తాను. ఆయన నెంబర్ అదేమన్నా ఇవ్వాలి అనుకుంటే. మామిడి మొక్కలు నాటుకోవాలన్నా కూడా ఈ ఎండాకాలం అయిపోయేటప్పుడు నాటుకుంటేనే మంచిది అనుకుంటా. అయితే ఆయనకి ఫోన్ చేసి మాకు ఏ డౌట్ వచ్చినా కూడా మేము చెప్తూ ఉంటాము. అయితే ఆయన చెప్పిన ఒక మాట మీకు చెప్పనా. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కూడా నాటారట మాతో పాటు, ఏదో వాళ్ళ తోట ఒకటి. మా మొక్కలు చాలా బాగున్నాయి అని చెప్తున్నారు వీడియో కాల్లో చూసి. మీ మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి మీ చెట్లు అని చెప్తున్నారు. ఏం వేస్తున్నారు అని కూడా అడిగితే, అసలు మేము ఏం వేయట్లేదు, ఆవు పేడ, ఆవు మూత్రం, అయితే జీవామృతం, ఘనజీవామృతం కానీ లేదంటే ఈ మన దగ్గర చెక్క వస్తుంది కదా,
గానుగల్లో వేరుశనగ చెక్క అట్లాంటిది. వేరుశనగే ఎక్కువ వేస్తాము. అది అలాంటి చెక్కను అప్పుడప్పుడు చల్లుతూ ఉంటాము బలం కోసం, ఇలా చేస్తాం. అయితే ఒక పెద్ద కాయను కోసాను. చెక్ చేయడానికి మనకి టెంక ముదిరిందో లేదో చెక్ చేద్దామని కోసాననమాట. అయితే టెంక ముదిరింది. గట్టిగా తగులుతుంది లోపల వైపు. అయితే పులుపు ఎలా ఉందో టెస్ట్ చేద్దామని చూసా. అసలుకి పళ్ళు అంటే నాకు ఒళ్ళంతా ఇలా అయిపోయిందనమాట. ఇంక సరే కోయటం మంచి రోజు అది. అంటే అంతకుముందు కొయ్యలేదా అంటే కోసి పప్పులో పెట్టడానికి వాటికి కోసామండి. ఇంకా సరే మామూలుగా ఈ కాయలు కోయటానికి అన్నట్టు సరే మొదలుపెట్టాము. అనుకున్నాం కదా మొదలు పెడదామని. కొంచెం అలా ఆ పెద్ద కాయలు ఏవైతే ఉన్నాయో ఎదిగినవి వాటిని కోసేయమన్నారు. ఒక కోసాను 10-15 దాకా కోసాననమాట. ఈ బుట్టలు నేను లంబసింగి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి. ఇలాంటి 3 సైజులు తెచ్చుకున్నాను బుట్టలు. ఇలా ఏదైనా కాయలు కానీ లేదా మా దగ్గర ఈ పప్పులు అవి ఇవి గానుగల దగ్గరికి తిప్పాలి, అలాంటి వాటికి కూడా నేను మామూలుగా అయితే ఇప్పుడు స్టీల్ వాడుతున్నాను. మన దగ్గర గానుగలో నూనె తోడే దగ్గర నుంచి నూనె పోసే బకెట్స్ దాకా అంతా స్టీలే వాడతాను. చాలా వరకు ఎక్కువ మంది ప్లాస్టిక్ డ్రమ్స్ కూడా వాడతారు. మన దగ్గర కొంచెం ఖరీదైనా సరే స్టీలే తెప్పించి పెట్టాను అనమాట. అలా న్యాచురల్గా వాడటానికి వీలుగా నేను చూస్తున్నాను. ఇంకా ఉండే కొన్ని గంపలు అట్లా చేసుకుందాము అని చూస్తున్నా. అందుకని ఎలా ఉండిద్దా అని తెచ్చానమాట. ప్రతి చెట్టుకి ఒక 2-3 కాయలు బాగా పెద్దయ్యని ఉన్నాయి. అవి మనం పండేయటం కూడా నాకైతే తెలీదు ఎలా పండేయాలి ఏంటి అని. మా వారి డైరెక్షన్లో కొయ్యటానికి కూడా ఒక పద్ధతి ఉందట. మనము ఆ పైన తొడెము ఒక అంగుళం వరకు ఉంచాలి. ఉంచకపోతే తొడెం దగ్గరకంతా కోసేసామనుకోండి ఒక జిగురు లాంటి పదార్థం వచ్చి ఆ కాయ నిండా అవుతుంది. ఆ జిగురు ఎక్కడైతే అవుతుందో అప్పుడు ఆ కాయ ఆ ప్లేస్ వరకు డాగులాగా పడిపోయి పాడైపోతుందట. ప్రతి ఒక్కటి మనము ప్రకృతిలో తెలుసుకుంటూ పోతే అవునా ఇంత ఉందా దీనికి అనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్కటి ఎంత సున్నితంగా చేయాలో చూడండి. నేనేమంటానంటే కాయ వదిలిపెట్టేస్తుంది కదా చెట్టు పండినప్పుడు, అప్పుడే తీసుకుంటే పోయిద్ది కదా అనుకుంటే కోళ్ళు బాతులు అయితే అస్సలు ఉంచట్లేదు. పడిన దాన్ని పడినట్టు కోళ్ళు పొడుచుకొని తినేసేస్తున్నాయి అనమాట. అందుకని కొంచెం షేడ్ మారిద్ది కదా, కొంచెం పసుపు రంగులోకి వస్తుంది. అలా వచ్చినప్పుడు కోద్దాము ఇంకా అని అనుకుంటున్నా. ఇంక ఈ పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కొయ్యాలి అని. పూలు పెట్టుకున్నాను కదా సాగిపోయినాయండి. నాకు ఎవరు చెప్పలేదు. నేను వీడియో చూసుకున్నప్పుడు అనిపించింది అనమాట, బాగా సాగినాయి అని అనిపించింది నాకు. నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఇంకా ఈ మామిడికాయలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి బాతులు కూడా ఇక తోటలోనే పండి రాలిపోయిన మామిడికాయ కోసం ఎదురు చూస్తా. ఒక బుజ్జి తల్లిని కన్నయ్యి 3 కలిసి ఒక్క పిల్లే పుట్టింది. ఆ పిల్లని చాలా జాగ్రత్తగా సాకుతా నా తోటలో తిరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. బాతులు తింటారా అని అడుగుతున్నారండి. బాతు గుడ్డు కూడా తినం మేము. అవి ఎక్కడో గుడ్లు పెట్టుకొని ఎక్కడో పొదుగుతూ ఉంటాయి. తినటానికి కాదు, ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించడం కోసం కొన్నిటిని పెంచుకుంటాం అన్నమాట మేము. ఇది మనం కోసినప్పుడు కొంచెం తొడెం ఉంటుంది ఎలా అయినా దానికి. ఇట్లా పిల్లలు లేరండి, పిల్లలు కనిపించట్లేదు కదా, అత్తయ్య దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడే ఇలాంటి ఈ విన్యాసాలన్నీ చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం కాయలు వాళ్ళు నేను కోసా అనుకోండి, వాళ్ళు వస్తారు. వాళ్ళు అసలు కొయ్యకుండా లేరు. ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి కాయలన్నీ ఒక సందర్భంలో పిందెలతో సహా దులిపేసిన సందర్భం కూడా ఉంది. అయితే నేను కోసేటప్పుడు ఇది కొయ్యాలి అది కొయ్యాలని మొత్తం కోసేస్తారు. అందుకని వాళ్ళు లేని టైం చూసుకొని కోస్తున్నాను అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సెలవులు ఇచ్చేసారు కదా. అక్కడ వేదాంశన వేదికని ట్యూషన్కి జాయిన్ చేశాము. వర్షాన్ని మాత్రం తీసుకొని వచ్చేస్తాను నా దగ్గరికి. అయితే ఇది కొబ్బరి మామిడట అండి. అంటే మనకి గుళ్ళ దగ్గర వాటి దగ్గర తిరుపతిలో కూడా ఎక్కువ అమ్ముతూ ఉంటారు. కోసి ఉప్పు కారం వేసిస్తూ ఉంటారు కదా, ఆ మామిడట. మా వారు చెప్తే తెలిసింది. అయితే అవతల చిన్నకాయ కదా, ఇది ఒక్కటే కొయ్యి అన్నారు. దానికోసం జాగ్రత్తగా కట్టర్ తీసుకొస్తే ఆ బుల్లికాయ కూడా రాలి కింద పడిపోయింది అనమాట. కానీ టేస్ట్ అయితే భలే ఉన్నాయండి. అంటే మిమ్మల్ని నోరూరిస్తున్నానని అనుకోవద్దు. నేచర్ టేస్ట్ తెలుస్తుంది అనమాట.
ఎందుకు చెప్తానంటే మిమ్మల్ని ఊరిచ్చాలనో, అది గొప్పగానో చెప్పను. కొంచెం చూసిన వాళ్ళు ఓకే. మనం గూడా ఒక మొక్క నాటుకొని పిల్లలకి పెడదాం అనే పాజిటివ్ థింకింగ్‌లో నేను జెప్తాను గానీ, ఏం గొప్ప విషయాలని నేను చెప్పనండి. నేను మళ్ళీ చెప్తున్నా. అలాగే పిల్లలు హెల్తీగా ఉన్నారు, హాస్పిటలైజ్డ్ అవ్వట్లేదు అంటే దానికి నాకు అంటే ఒక వీడియోకొచ్చింది ఒక కామెంట్. దానికి చాలా లైక్స్ కూడా వచ్చినాయి. అంటే వాళ్ళందరూ దాన్ని అవును అంటున్నారు అని. అంటే నేను ఎందుకు చెప్తానంటే మీరందరూ గూడా నా కుటుంబంలాగా. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే మీరు ఓకే. పిల్లలు హాస్పిటలైజ్డ్ అవ్వకుండా ఇలాంటి జీవితం ఒకటి జీవించొచ్చు అని మీకు ఒక అవగాహన వస్తది. ఒక స్టాండర్డ్స్ ఇది ఏమీ రియల్ లైఫ్ కాదు. ఇది రియల్ లైఫ్. మీరు నా వీడియోస్‌లో చూసేది ఏదైతే ఉందో అది. ఓకే. ఇలాంటి లైఫ్‌లో ఉంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అవి రావు అని మీరు నమ్మడానికి నేను చెప్తాను గానీ, అది గూడా ఒక గొప్ప కోసమనో, లేకపోతే ప్రౌడ్‌గానో నేను చెప్పను. ఎంతోమంది చిన్న పిల్లల తల్లులు నన్ను అనుసరించే వాళ్ళున్నారు. అయితే ఇంక అందుకోసం వాళ్ళు చూస్తారు. చూసి ఓకే. అక్క పిల్లలు మన వయసు వాళ్ళు గదా! ఈవెన్ దో వర్ష వయసు పిల్లలైనా ఉంటారు గదా! ఇప్పటి వరకు వాళ్ళు హాస్పిటలైజ్డ్ అవ్వలేదు అంటే, ఓకే. ఇప్పుడు నేను ఫుడ్ విషయంలో ఎక్కువ చెప్తా ఉంటా. ఎందుకంటే నేను 2 టైమ్సే ఇస్తాను వాళ్ళకి ఫుడ్. పడుకునేటప్పుడు ఫుడ్ పెట్టను. దానివల్ల ఏమి హెల్త్ ఇష్యూస్ రావు. హెల్తీగా ఉంటారు అని చెప్పటం నా ఉద్దేశం. సరే నన్ను అభిమానించే చాలామంది వద్దమ్మా దిష్టి తగులుతుందన్నారు. ఓకే అండి. మీ అభిమానానికి నేను అంగీకరిస్తున్నాను. ఇంక చెప్పను ఆ మాట. అయితే పూలు సాగిపోయినాయి అని చెప్పి అవి తీసేసి రాత్రిపూట కట్టుకున్న మల్లెపూలుంటే అవి పెట్టుకున్నాను నేను. మా వారు భోజనం తీసుకెళ్తాను. అది పొద్దున్నే అనమాట. భోజనం తీసుకెళ్తాను నేను అన్నారు. మధ్యాహ్నం ఇంటికి రానప్పుడు ఇలా భోజనం ప్రిపేర్ చేసి పొద్దున్నేనే బాక్స్ కట్టి ఇస్తాననమాట. ఇంకా సరే ఎట్లాగో వీడియో మొదలుపెట్టాను గదా! చేసేద్దామని చేస్తున్నాను. ఇంకెట్లా మామిడికాయలు కోసుకొచ్చాను గదా! ఒక మామిడికాయ గూడా వేశాను పప్పులో. సూపర్ టేస్టీ ఉంటది. దాంతో పాటు టమాటోలు. నేను వంట చేసినప్పుడు ఎక్కువ కూరగాయలకి నేను ప్రాముఖ్యత ఇస్తాను. కూరకి, కూరగాయలకి. ఖచ్చితంగా 2 కూరలుండేటట్టు, ఒక రోటి పచ్చడి ఉండేలాగా చూసుకుంటా. అంటే ఒక కూర లేకపోయినా ఒక కూర, ఒక రోటి పచ్చడి, లేకపోతే 2 కూరలు, లేకపోతే ఒక కూర, వేపుడు, రోటి పచ్చడి. ఎందుకంటే మేము తినేది ఒక్కసారే కాబట్టి. నేనది మెన్షన్ చేస్తున్నా. మేము 3 సార్లు తినము. ఒక్కసారే ఫుడ్ తీసుకుంటాం కాబట్టి అట్లా 2, 3 రకాలు ఉండేలాగా ఖచ్చితంగా చూసుకుంటా. నాకేం అది పనిగా అనిపించదు. ఇప్పుడు నేను ఈ వంట చేస్తే ఇక మళ్ళీ రేపే నేను వంట చేసేది. అదనమాట. అందుకోసం కొంచెం సేపు కష్టపడతా. ఎంత ఒక గంట, 2 గంటలు అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు. అయితే పప్పు ఉడికిపోయింది. దీని తర్వాత దొండకాయలు కోసి రెడీగా ఉన్నాయి. అందుకని దొండకాయ వేపుడు. అలాగే మధ్యాహ్నానికి మామూలుగా అయితే మిల్లెట్స్ కదా మేము తినేది. అంటే సిరిధాన్యాలు తింటాం గదా! కాకపోతే ఆయన నాకు సడన్‌గా చెప్పారు. అలాగే అవి ముందు నానబెట్టి పెట్టాలి. పెట్టినా గూడా అది చల్లగా అయిపోతుందనమాట. నేనేం చేస్తానంటే మెత్తగా వండుతాను దాన్ని. అది కొంచెం టైం గడిస్తే తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసమని చపాతీ చేస్తున్నాను. మన దగ్గర దొరికే స్ప్రౌటెడ్ గోధుమ పిండితో మొలకెత్తిచ్చిన గోధుమలు గూడా మొలకెత్తిచ్చి వాడతాను నేను. దాంతో చపాతీ చేసి పెడతాను ఎక్కువ పర్సెంట్. అలాగే ఎండాకాలం కాబట్టి రాగి జావ, మజ్జిగ ఆయన టైం ఇస్తే నాకు ఇవన్నీ చేసి పెడతాను. టైం ఇవ్వకపోతే చేసి పెట్టననమాట. ఇంకా దొండకాయలు వేపేస్తున్నాను. అలాగే ఇనప బాండి ఒక కూరకి ఖచ్చితంగా రోటి పచ్చడికైనా లేదా ఒక వేపుడుకైనా ఇనప బాండి ఖచ్చితంగా వాడుకుంటాను. ఎందుకండి ఇనప బాండి వాడటం అంటే మనకి ఆయుర్వేదం ప్రకారం ఇనప బాండీలో ఫుడ్ మనం ప్రిపేర్ చేసినప్పుడు చాలా తక్కువ మోతాదులో ఇనుముని స్వీకరిస్తది. కూరగాయలు ఏదన్నా గానివ్వండి. మీరు ఇనప బాండీలో చేసేవాళ్ళైతే మీకు ఒక అవగాహన ఉంటది. నల్లగా అయిపోతాయి చూడండి. పదార్థాలు కొంచెం సేపటికి నల్లగా అయిపోతాయి. పచ్చళ్ళు చేసినా కొద్దిగా నల్లగా అయిపోతాయి. అంటే ఆ ఇనుముని స్వీకరిస్తాయి. అది మనం తీసుకున్నప్పుడు అవి మన ఒంట్లోకి వెళ్ళిపోయిద్ది ఆటోమేటిక్‌గా ఇనుము. ఐరన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటది. మీరు గమనిస్తే వెనకట ఇనప బాండీలు అడుగున చిల్లులు పడిపోయి ఉంటాయి. ఎంతమందికి గుర్తుంది? మా అమ్మమ్మ అలా చిల్లు పడిపోయిన బాండీలో
మళ్ళీ ఈ చట్లు ఏయో తపాలాలో పెట్టి అన్నం వండేవాళ్ళు. ఎందుకంటే చుట్టూ సెగ తగలకుండా మసి కదా అప్పుడు. మసి అయ్యి తోముకోవడం కష్టం కదా. ఇప్పుడు ఈ బాండీకి మధ్యలో బొక్కబడిపోయిద్దనమాట. దానిలో పెట్టి వండితే కింద మాత్రమే మసి అయ్యి ఉడికిద్ది. లైక్ గ్యాస్ స్టవ్ లాగా. ఇంకా కొంతమంది మీకు గ్యాస్ స్టవ్ లేదా అని అడుగుతున్నారు. ఉందండి. నాకు ఇక్కడ కుదిరినప్పుడు ఇక్కడ చేస్తా. నాకు ఇక్కడ చేయడం కుదరలేదు లేదా కట్టెలు అవైలబుల్గా లేవు అంటే గ్యాస్ స్టవ్ మీదే చేసుకుంటా. ఎందుకు కట్టెల పొయ్యి మీద చేస్తారు అన్నదానికి కారణం ఏంటంటే టేస్ట్ అలాగే విటమిన్స్ మినరల్స్ ఉండే విధానంలో తేడా ఉండిద్ది. అది నేను నమ్ముతా. అలాగే ఎండ తగిలే దగ్గర కూర్చొని వంట చేస్తే ఫుడ్ డి విటమిన్ని తీసుకుంటుంది. ఇది ఆయుర్వేదం చెప్పింది. చాలామంది ఫుడ్కి తీసుకునే గుణం లేదు అంటారు. లేదు, ఆయుర్వేదం వంట ఎప్పుడైనా గాలి వెలుతురు తగిలే దగ్గర చేసుకోమని చెప్పింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ చెప్తా. మీ అందరూ గాలి వెలుతురు దగ్గర చేసుకోవాలన్నట్లేదు. నేను మన జీవన విధానం ఏంటి అని తెలుసుకొని వెనక్కి అడుగులేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నా. ఇదంతా మీరు చూడడానికి బాగుంటుంది కాబట్టి వీడియో తీసి పెడుతున్నా. నేను పదే పదే చెప్తున్నా, నన్ను ఎవరు అనుసరించాలి అని నేను చెప్పట్లేదు. జస్ట్ చూడండి, వదిలేసేయండి అంతే. కాసేపు కన్నులు పండుగగా వేణుల విందుగా ఉండాలి అని కొద్దిగా ట్రై చేస్తాను అనమాట. ఇలా అలాగే చీరలు ఎలా చీరల్లో చేస్తారంటే, నా చీరలన్నీ లైట్ వెయిట్ అండ్ 500 రూపీస్ శారీస్ అండి నావి. 500 కంటే నేను కట్టిన చీరల్లో ఎక్కువ రేట్లు ఉండేవి, చాలా అరుదుగా ఉంటాయి. ఒక 1200, 1300, 2000 పెట్టానంటే ఏ ఫంక్షన్లకో కొనుక్కుంటానమాట అని అర్థము. అంతేగాని నేను ఎక్కువ రేట్లు పెట్టిన. ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న చీర కూడా 500 రూపాయల చీరే, అంతకంటే ఎక్కువ చీర కాదు. అది చాలామందికి తెలుసు, అది కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఎవరో కామెంట్ పెట్టారు ఇంతకుముందు షార్ట్ పెట్టినప్పుడు, నాకు ఇలాంటి శారీ ఉంది నేను తెప్పించుకున్నాను ఆన్లైన్లో అని. అది నా ఒంటి మీద ఎక్కువ ఖరీదైనవి పెద్దగా ఏం ఉండవన్నమాట. నాకు పూలు గాజులు ఇవే ఇష్టము. నిండుగా ఉండాలి స్త్రీ అంటే ఇదే ఇష్టం. నన్ను అది కూడా అడిగారు, మీరు ఉంటారా ఇలాగూ లేకపోతే మీ వారు ఉండమంటారా అని అడిగితే, నాకు ఇలా ఉండడమే చిన్నప్పటి నుంచి ఇష్టము. మా వారు నువ్వు ఇలానే ఉండాలి అని ఉండరు, కానీ నేను ఇలా ఉంటే ఇష్టపడతారు. ఎవరైనా చెప్పండి, మగవాళ్ళు ఆడమనిషి నిండుగా, మన ఆడమనిషి అన్నప్పుడు నిండుగా ఉండాలనే కదా కోరుకుంటారు. ఇద్దరికి ఒకటే ఇష్టం, మా ఇద్దరి ఇష్టాలు కాబట్టి మేమిద్దరం చాలా హ్యాపీగా ఇంతని కూడా ఒకళ్ళు చేసేదాన్ని ఒకళ్ళు కష్టం అనుకోకుండా, ఒకళ్ళ ఇష్టాన్ని ఒకళ్ళు కష్టం అనుకోకుండా మేము ఉండగలుగుతున్నాము. ఒకళ్ళ మాటకి ఒకళ్ళం గౌరవం ఇచ్చుకుంటాము. ఎవరి డామినేషను ఉండదు. అలా అని ఏమో ఉంటుందేమో నాదే ఎక్కువ. నన్ను ఎలా అంటే ఒక లైక్ చైల్డ్ లాగా ట్రీట్ చేస్తారు. ఒక కూతురు నాన్న అడిగితే కాదని ఎలా అనరో, నేను ఏదన్నా అడిగితే అలా కాదనరు అనమాట. ఏ జన్మలోనో చాలామంది అంటారు, ఏ జన్మలోనో అదృష్టం చేసుకున్నామని. దానికి మాత్రం నేను 100కి 1000% అంగీకరిస్తానన్నమాట. అది నా చీర గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు, క్లారిటీ కోసమని చెప్తున్నాను అనమాట. ఇంకా కూరలు 2 అయిపోయినాయి. నాకైతే అండి వేడివేడిగా పెట్టితేనే ఇష్టం. అంటే వండి అక్కడ పెట్టాక కొంచెం ఒక అరగంట టైం గడిస్తే ఓకే. ఇక అంతకు మించి టైం గడిస్తే నాకు తినాలని అనిపించదు, ఎవరికైనా పెట్టాలని కూడా అనిపించదు. ఇది కూడా ఆయుర్వేదం చెప్పింది, వండిన 40 నిమిషాల లోపు ఫుడ్ తినాలి. కొన్నిటికి వర్తించదు. మళ్ళీ ఇప్పుడు అంబలి ఉంది, అంబలి ఒక విధంగా. కానీ ఇలా ఏదైతే మనం ఒక భోజనాన్ని తీసుకుంటామో దాన్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తింటే మన జీర్ణ వ్యవస్థకి పని తగ్గుతుంది. అలాగే తీసుకున్న దానిలో పోషకాలు కూడా ఎక్కువ వెళ్తాయి. కానీ నేను అదే ఫాలో అవుతాను అనను, ఎక్కువ శాతం ఫాలో అవుతాను. కానీ ఇప్పుడుంది చూశారు కదా, పెట్టి పంపిస్తున్నా, మధ్యాహ్నం ఎప్పుడో తింటారు కాబట్టి మనకు కుదరనప్పుడు తప్పులేదు, తప్పదు కూడా మనకి. అలాగే మజ్జిగ, ఎండాకాలం మజ్జిగకి కూడా ప్రియారిటీ ఇస్తాను. మాకు ఎలాగూ పాడుంది కాబట్టి మజ్జిగ చేసి పంపిస్తాను అనమాట. నేను చాలా హడావిడిగా చేస్తున్నాను, ఎందుకంటే మా వారు నేను పెట్టకపోయినా ఫీల్ అవ్వరు. నేను పెట్టలేదని తిట్టరు, నన్ను నేను పెట్టలేదని అనరు, వెళ్ళిపోతారు. ఎంత మనకి చెప్పండి, ఎలా ఉంటుందంటే ఎంత టార్చరో అది. మనల్ని తిట్టరు, మనల్ని ఏమనరు. సరే ఏం పర్లేదులే, ఏం కాదులే, లేట్ అయింది కదా నాకు, నేను వెళ్ళిపోతున్నాను అంటారు.
దానికోసం హడావిడి అనమాట. తిట్టే వాళ్ళతో అన్న అయితే ఏదో ఒకటి వాదించవచ్చు ఎదురు. ఆయన తిట్టరు, ఏమనరు. లేట్ అయింది, లేట్ అవుతుంది, కానివ్వు ఇలా అనరు. సరే వద్దులే నువ్వు అంత హడావిడి చేయకు, నేను వెళ్ళిపోతానని. ఆ అతి మంచితనాన్ని తట్టుకోవడం కూడా చాలా సందర్భాల్లో కష్టంగా ఉండిద్ది అనమాట. మజ్జిగలో ఏం వేస్తానంటే శొంఠి పొడి, జీలకర్ర పొడి, నిమ్మకాయ, పింక్ సాల్ట్ వేస్తాను. హిమాలయన్ వాళ్ళది వాడుకుంటాను నేను ఎక్కువ. పింక్ సాల్ట్ వేస్తాను అనమాట. మజ్జిగ, జావ కూడా ఇచ్చాను. అంటే నైట్ అవుతుంది. ఈ మధ్యలో ఆయనకి ఆకలేసిన స్నాక్స్ మొత్తం పెడతా. జస్ట్ అంబలు దాగి బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి అంబలు ఎంత కడుపు నిండుతుంది కదా అన్నట్టు పెడతా. లేదు ఆయన ప్రిపేర్ చేయొద్దు, అంత అవసరం లేదులే అంటే చేయను. లేదు ప్రిపేర్ చెయ్యి, నేను వస్తా అంటే చేస్తా. అలాగే ఫ్రూట్స్ పెట్టాను. పప్పులో ఆవకాయ వేసి నెయ్యి వేసాను. దొండకాయ వేపుడు, చపాతి, జావా, మజ్జిగ, మంచినీళ్ళ బాటిల్. ఇది జస్ట్ అదేంటి హాట్ బాక్స్ నేను కొనలేదు. నాకు ముందు రోజు మా ఇంటి సిద్ధాంతి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళది గృహప్రవేశం అయితే ఆయన ఇచ్చారనమాట. ఎవరో ఒకరికి ఇచ్చేస్తా ఇంట్లో ప్లాస్టిక్ కనపడితే. కానీ ఆ రోజు తప్పలేదు, వాడకుండా తప్పలేదు నాకు. కొంచెం అంటే చల్లారకుండా ఉంటాయి ఏమో అన్నట్టు చెట్టుకు కాసిన ఒక జాంకాయ, అలాగే ఆయన తినడానికి ఒక ప్లేటు, కూరలు వేసుకోవడానికి 2 స్పూన్లు, ఆయన చేయి తుడుచుకోవడానికి ఒక టవలు పెడతానమాట. ఎప్పుడైనా కార్ దగ్గరికి వెళ్ళిపోయారు, కార్ స్టార్ట్ చేస్తున్నారు కూడా, తీసుకెళ్ళరు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. నేను వీడియో కోసం కూడా ఆగకుండా వెళ్ళిపోతున్నాను. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.